హాయ్ అండి, నేను మీ డాక్టర్ గాయత్రి. ఇవాళ మనం బెడ్ వెట్టింగ్ గురించి తెలుసుకుందాం. బెడ్ వెట్టింగ్ అంటే ఆయుర్వేదంలో శయ్య, మూత్ర. శయ్య అంటే స్లీపింగ్ పొజిషన్ ఆర్ లయింగ్ పొజిషన్, మూత్ర అంటే యూరిన్ పాస్ చేయడం. ఈ బెడ్ వెట్టింగ్ అనేది మనం ఏ ఏజ్ గ్రూప్లో చూస్తాము? అసలు ఏమిటి ఈ బెడ్ వెట్టింగ్ అంటే? ఈ బెడ్ వెట్టింగ్ ఏమిటంటే ఇన్వాలంటరీగా, అంటే వాళ్ళకు తెలియకుండానే పిల్లలకి యూరిన్ పాస్ చేయడం బెడ్లోని బెడ్ వెట్టింగ్ అంటారనమాట. ఇది 0 to 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు చూస్తాము. ఈ 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్ టీనేజర్స్లో ఈ కండిషన్ ఎందుకు రావచ్చు అంటే, ఒకటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే సైకలాజికల్ కండిషన్స్ అయినా అవ్వచ్చు. చిన్నపిల్లల్లో అయితే ఇక కారణాలు ఉంటాయి. ఎక్కువగా ఫ్లూయిడ్ తీసుకోవడం వల్ల అయినా, లేకపోతే స్వీట్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్ రాత్రిపూట తీసుకోవడం వల్ల, ఆర్ డే మొత్తం కూడా జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల, లేకపోతే బ్లాడర్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల పిల్లల్లో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో వాళ్ళలో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎక్కడో రేర్గా మాత్రం అబ్నార్మాలిటీస్, అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, దాని డెవలప్మెంటల్ ఫార్మ్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ మాత్రం మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు కానీ మీ పిల్లల్లో కనిపిస్తూ ఉంటే కన్సల్ట్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ. బెడ్ వెట్టింగ్కి నేను ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను. అది జస్ట్ హోమ్ రెమెడీ మాత్రమే, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆర్ కంప్లీట్ క్యూర్ కాదండి. ఇది కావాలంటే మీ పిల్లల్లో మీరు ట్రై చేయొచ్చు. ఒక 100 mg పసుపు ఆర్ టర్మరిక్ విత్ 200 mg ఆమ్లా ఆర్ ఉసిరికాయని తేనెతో 2 సార్లు పిల్లలకి ఇవ్వండి. అది దీంట్లో చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.